ఫైండ్ ద హోల్ క్వాంటిటీ. ఇప్పుడు 5% ఆఫ్ ఇట్ ఈస్ 100. అంటే మనకి ఒక 600లోంచి ఒక 5% అవుట్ ఆఫ్ 100%లో మనకి కేవలం 5% మాత్రమే తెలుసు. అది ఎంత? 600. ఇప్పుడు టోటల్ 100% ఎంత అని చెప్పి అడుగుతున్నారు. అది మనం 2 మెథడ్స్గా చేయొచ్చు. వన్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు కేవలం 5% కదా మనకి 600 అని తెలిసింది. రిమైన్ 95% ఎంతో మనకి తెలియాలి. అంటే ఈ 5%కి ఎంత ఇంటూ చేస్తే 100 వస్తుంది? సో 20 చేస్తే మనకి 100% అనేది వస్తుంది. సో 5% ఎంత ఇచ్చాడు? 600 ఇంటూ 20 ఈక్వల్ టు 6 2 12. తర్వాత 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros. టోటల్ ఎంత మనకి 12,000 అనేది మనకి హోల్ క్వాంటిటీ అనేది వస్తుంది. ఇది ఒక మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే, ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏం చేస్తామంటే 100% ఎంతో మనకి తెలియాలి. మనకి ఇక్కడ ఎంత తెలుసు? 5% అంటే 600 అని తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడికి మనకి ఎంత అమౌంట్ అనేది మనకి తెలుసు. తెలియాలంటే 100 ఇంటూ 600. సో 100% ఇంటూ 600 ఈక్వల్ టు తెలియండి క్వశ్చన్ మార్క్ ఇంటూ 5%. సో 100% అంటే 100/100 ఇంటూ 600 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 5%. 100/100 మీన్స్ 1. క్యాన్సిల్ 1తో క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ 600 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 5%. సో 600 అటువైపు నుండి ఇటువైపు వస్తే డివిజన్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. 600/5% అంటే 5/100 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. 5/100 ఇలా డివిజన్ కట్టలేం కాబట్టి రెసిప్రోకల్ అవుతుంది. సో 600 ఇంటూ 100/5 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు మనకి ఏం చేస్తాం? క్యాన్సిల్ చేయాలంటే 5 1s 5 12s 60. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సో 120 ఇంటూ 100 12 1s 12. రిమైనింగ్ 3 zeros ఈక్వల్ టు హోల్ క్వాంటిటీ. సో ఈ విధంగా చేసినా సరే మనకి ఎంత వచ్చింది? 12,000 వచ్చింది. ఈ విధంగా చేసినా సరే మనకి 12,000.